ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో అనగా ఈ రోజున మీ జీవితంలోని ప్రతి విభాగంలో జరగబోయే మార్పులు, గ్రహాల స్థితిగతులు మరియు మీ ఇంటిలో రహస్యంగా దాగి ఉన్న కొన్ని నిజాలను ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటలు మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. అవును స్నేహితులారా, మీ ఇంట్లో అత్యంత రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరు గమనించని చిన్న చిన్న మార్పులు, ఎవరో మౌనంగా మీ పురోభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్న లోతైన ఆలోచనలు, ఇవన్నీ ఈ రాబోయే 24 గంటల్లో బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 24 గంటల్లో మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఒక భారీ మార్పుకు, ఒక కొత్త అధ్యాయానికి బీజం వేస్తుంది. ఇది మీ జీవిత ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు కాబోతుంది. మేషరాశి వారు రాశి చక్రంలో మొదటి వారు. ఇది అగ్నితత్వానికి ప్రతీక. దీనికి అధిపతి కుజగ్రహం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి వారని చెప్పుకోవచ్చు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా గణేశుడు మరియు పార్వతీ మాత పరమేశ్వరుడు కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మేషరాశి వారి మనస్తత్వం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మేషరాశి వారు బయటికి చాలా ధైర్యంగా, నాయకత్వ లక్షణాలతో కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు ఎంతో సున్నిత మనస్కులు. రహస్యాలను గుండెల్లో దాచుకునే స్వభావం వీరికి పుట్టుకతోనే వస్తుంది. తన కుటుంబానికి, తను నమ్మిన వారికి ఎల్లప్పుడూ అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది వీరి కళ్ళారా చూడలేరు, చూస్తే సహించలేరు. ఒకసారి వీరి నమ్మకం కోల్పోతే మళ్లీ వారితో కలవడం, వారిని క్షమించడం చాలా కష్టం. ఈ మేషరాశి వారు రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా గతంలో ఆగిపోయిన ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నిజం ఈ రోజు మీకు తెలుస్తుంది. ఇంట్లో ఎవరు మీ భవిష్యత్తు గురించి, మీ ఎదుగుదల గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక శుభ నిర్ణయం తీసుకునే అవకాశం మెండుగా ఉంది. ఒక చిన్న ఆర్థిక మార్పు లేదా ఎన్నాళ్ళలో దాచిన సమాచారం అకస్మాత్తుగా బయటికి రావచ్చు. ఎవరైనా మీ ప్రవర్తనను, మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. ఇది మీ పదోన్నతి కోసం కావచ్చు, లేదా మిమ్మల్ని హెచ్చరించడం కోసం కూడా కావచ్చు. పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బు గురించి మీకు ఆశించిన సమాచారం అందుతుంది. ఒక సీనియర్ వ్యక్తి లేదా అనుభవం ఉన్న వ్యక్తి మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు పెట్టుబడులు అనగా రాబోయే 24 గంటల్లో అసలు పెట్టవద్దు. మాట్లాడని విషయాలు చర్చకు వస్తాయి. దీనివల్ల మీ మనసులోని మౌనం క్రమంగా తగ్గుతుంది. ప్రతి విషయంలోని నిజాయితీగా మాట్లాడితే మీ బంధం మరింత బలపడుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారికి ఒక ఆధ్యాత్మిక సంకేతం ఏమిటి అంటే, మీ ఇంట్లో ఒక దైవశక్తి అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికి కనిపించదు, కళ్లతో చూడలేము, కానీ మనసుతో ఆ స్పందనను అనుభవించవచ్చు. ఇంట్లో ఒకసారి అర్థం కాని ప్రశాంతత ఏర్పడడం, అనుకోకుండా సుగంధ వాసన రావడం, అంతా గందరగోళంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా మనసు తేలికబడడం, ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు. ఆ దైవం ఎవరో కాదు, మేషరాశి వారికి రక్షగా ఉండే శక్తి. కొన్ని ఇళ్లలో అది సుబ్రహ్మణ్య స్వామి కృపగా ఉండవచ్చు, కొన్ని కుటుంబంలో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు. ఆ దైవం మిమ్మల్ని భయపెట్టడానికి రాదు, మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షించడానికి వస్తుంది. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగడం మీ ఇంట్లో దైవం ఉందనడానికి ఒక గొప్ప గుర్తు. కష్ట సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడం, ప్రమాదాలు తుటిలో తప్పిపోవడం, ఇవన్నీ అదృష్టం కాదు, ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం కుజాయ నమః లేదా ఓం నమో నారాయణ అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేయండి. మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలనుకుంటే బయట ఎక్కడో వెతకవలసిన అవసరమైతే లేదు. మీ ఇంటి పూజా గదిలో వెలిగే ఆ చిన్న దీపమే మీకు సమాధానం చెప్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కాచిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కావు. కానీ త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అర్థమవుతుంది. ఆ నిజమేమిటంటే, మీ సమస్యల్లో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, మీ పర్లేదు అనే ఒకే ఒక మాట వల్ల వచ్చాయి. ఎన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదు. మీరు చాలా బాధపడ్డారు, కానీ ఎవరికి చెప్పుకోలేదు. మీరు అవమానాన్ని భరించారు, కానీ స్పందించలేదు. అక్కడే సమస్య మొదలైంది.
ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇలా అనుకుంటారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకొని ఉంటే నా జీవితాన్ని నేనే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునే వాడిని కాదు అని. ఈ పశ్చాత్తాపం కూడా మీ ఎదుగుదలకు ఒక పునాది అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచే మీరు పూర్తిగా మారిపోతారు. మీ విలువను మీరు గుర్తిస్తారు, మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు. మరి స్నేహితులారా, జీవితంలో కొన్ని క్షణాలు మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి. అప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడా అనిపిస్తుంది. దేవుడు పగబట్టడు, ఆయన పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు విద్యార్థి కూడా ద్వేషించాడు, అతని స్థాయిని పెంచడానికి పెడతాడు. భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టం ఇవ్వడు. మీరు ఎదుర్కొంటున్న అవమానాలు మీ మాటలు బలపరుస్తాయి. మీరు కార్చిన కన్నీళ్లు మీ ఆత్మను శుద్ధి చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు మౌనంగా మీ పక్కనే నిలబడతాడు. మీరు నిందించిన క్షణాలకే ఒక రోజు మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే ఆయన మనల్ని వదలలేదు, మనల్ని ఒక అద్భుతమైన శిల్పంగా తయారు చేశాడని మీకు అర్థమవుతుంది. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు, జాగృతిగా ఉండమని ఒక సంకేతం ఇస్తారు. మీరు అనుభవించిన అవమానాలు మిమ్మల్ని బలహీనలను చేయడానికి కాదు, మీరు ఇక్కడి నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ప్రతి కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపు, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, స్పష్టమైన విజయదారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో కాదు, మీ సొంత నిర్ణయాలు ఉంటుంది. ఈ గ్రహింపే మీ కొత్త ఆరంభం, ఈ మార్పే మీ నిజమైన విజయం. మేషరాశి వారు, మీ చిన్నతనం సాధారణమైనది కాదు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే మీరు ఇంటి మూలల్లో పెద్దల మాటలు వింటూ నిశ్శబ్దంగా బాధలను మోశారు. చిన్న వయసులోనే డబ్బు విలువ, అవమానం, కుటుంబ బాధలు మీకు తెలిసిపోయాయి. మీరు ఏడవకుండా నిలబడడం నేర్చుకున్నారు. ఎవరిని సులభంగా నమ్మరు, ఎందుకంటే వాస్తవాలను ముందే చూశారు. మీరు అనుభవాలతో పెద్దయ్యారు. మేషరాశి అగ్నితత్వం కాబట్టి మీరు ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలరు. కోపం వచ్చినా లోపలే దాచుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు మీ బలాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. దైవాన్ని గుర్తించి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సమయం ఇది. దైవం మనిషి రూపంలో, స్నేహితుడి రూపంలో లేదా ఒక చిన్న హెచ్చరిక రూపంలో మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటి కులదేవతను మర్చిపోవద్దు. కులదేవత వంశానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు పచ్చగా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆలయాన్ని దర్శించండి. దీనివల్ల మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, అనవసర అడ్డంకులు తొలగిపోతాయి. రాబోయే 24 గంటలు మీ జీవితంలో అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు. మీ ఓర్పు, మీ నమ్మకం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు. మరి స్నేహితులారా, ఆ భగవంతుడు మీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మరి స్నేహితులారా, మేషరాశి వారు తమ వృత్తిపరంగా ఈ రోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయంలో మీ పనితీరును పై అధికారులు అత్యంత నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం దగ్గర పడింది. మీ సహోద్యోగుల్లో కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రణాళికలను ఎవరికి ముందుగా వెల్లడించకండి. కొత్త బాధ్యతలు మీ తలుపు తడతాయి. వాటిని స్వీకరించడానికి ధైర్యంగా ముందుకు రండి. మీ తెలివితేటలు వృత్తిలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ ఏకాగ్రతను కోల్పోకుండా పనులు పూర్తి చేస్తారు. మీ వృత్తి జీవితంలో ఒక అదృశ్య శక్తి మీకు అండగా నిలుస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ రాబోయే 24 గంటలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పాత బకాయిలు లేదా మొండి బకాయిలు వసూలయ్యే సూచనలున్నాయి. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు కాగితాలు క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకొని పెట్టుబడిపై దృష్టి సారించండి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని మలుపు ఎదురవుతుంది. మీ ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను మీరు చిత్తు చేస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక రహస్య సమాచారం మీకు అందుతుంది. అది మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. వారి ప్రేమ విషయానికి వస్తే మేషరాశి వారు కొంచెం సహనంతో వ్యవహరించాలి. మీ భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు మౌనంగా ఉంటే ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. మీ భాగస్వామి పట్ల మీరు చూపే చిన్నపాటి ఆత్మీయత మీ బంధాన్ని మరింత గట్టిపరుస్తుంది. మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల జీవితం సుఖమయంగా ఉంటుంది. కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి మీ భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక స్థితి కోసం ఒక రహస్యమైన ప్రణాళిక లేదా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వారి సూచనలను గౌరవించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సమస్యలను ఇద్దరు కూర్చొని చర్చించుకోవడం వల్ల ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ భాగస్వామికి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం. వారి ప్రేమ మరియు మద్దతు మీకు కొండంత
కొండంత అండగా నిలుస్తాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఈ రోజు మరింత మధురంగా మారుతుంది. యువతకు కెరీర్ పరంగా ఈ రోజు గొప్ప అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, మార్కెటింగ్ మరియు మీడియా రంగాల్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు అందుతాయి. మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశం మీ వద్దకు వస్తుంది. ఇంటర్వ్యూలో పాల్గొనే వారు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలి. మీ కెరీర్ గ్రాఫ్ ఈ రోజు నుండి ఈర్ష్యముఖంగా సాగుతుంది. స్నేహితుల నుండి కెరీర్ సలహాలు అందుతాయి. వాటిని వినియోగించుకోండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుందనే సూత్రాన్ని నమ్మండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే రోజు ఇది. విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కష్టమైన పాఠ్యాంశాలకు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మార్గం సుముఖమవుతుంది. గురువుల దీవెనలు మీకు తోడుగా ఉంటాయి. సోషల్ మీడియా లేదా స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా జాగ్రత్త పడండి. ప్రణాళికబద్ధంగా చదివితే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆరోగ్య విషయాల్లో కూడా మేషరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. రక్తపోటు లేదా కడుపు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల అవసరం. కంటికి తగిన విశ్రాంతి ఇవ్వండి. అధిక వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. చిన్నపాటి వ్యాయామం ఈ రోజు మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న మేషరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు సరిపోయే మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే సంబంధం నిశ్చయించుకునే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా వివరించడం శ్రేయస్కరం. కులదేవత ఆశీస్సులతో మీ వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. మంగళప్రదమైన వార్తలు ఇంట్లో వింటారు. పెళ్లి గురించి కుటుంబ సభ్యులతో చర్చించడానికి ఇది అనుకూలకమైన సమయం. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాక మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఎర్రటి పూలతో స్వామిని పూజించండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం మహాలక్ష్మియే నమః అని 21 సార్లు జపించండి. ఈ రోజు ఆవుకు బెల్లం లేదా గ్రాసం తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. శక్తి మరియు విజయానికి ప్రతీక. మరియు అదృశ్య సంఖ్య 9. అలాగే ఈ రోజు మీరు ప్రయాణించే దిశ తూర్పు. ఈ దిశలో చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మేషరాశి వారు మీరు సహజంగానే పోరాట పటిమ కలిగి ఉన్నారు. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల మీ జీవితంలో ఒక నూతన ఉత్తేజం మొదలవుతుంది. దైవానుగ్రహం మీ వెంట ఉంది కాబట్టి ఏ విషయంలోనూ భయపడకండి. మీ మౌనాన్ని వీడి మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది. 24 గంటలు మీరు చేసే ప్రతి పనిలోనూ దైవం మీకు రక్షగా ఉంటుంది. కష్టాలను చూసి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే విజయం మీ ముంగిట ఉంటుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.